గతంలో వైసీపీ పాలనలో రేషన్ షాప్ వ్యవస్థ ఏ విధంగా అస్తవ్యస్తం అయిందో మీకు తెలుసు. ఇప్పుడు దాన్నంతా ఈ 11 నెలల కాలంలో ఏ విధంగా చేస్తే ప్రజలకి బాగుంటుందనే ఉద్దేశంతో పెద్ద అయినటువంటి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు, మన నాదెండ్ల మనోహర్ గారు, వీళ్ళందరూ ఆలోచించి సూచనలతో ప్రతి ఇంటి వద్ద గతంలో లాగానే స్టోర్లు ప్రతి చోట ఇచ్చి, ఎక్కడైతే 65 సంవత్సరాలన్న వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వాళ్ళ ఇంటికి ఇచ్చే విధంగా కూడా చేయటం జరిగింది. దానిలో భాగంగా నిన్న స్టార్ట్ అయింది. దానిలో భాగంగా ఈరోజు కూడా ఇవ్వటం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, గతంలో వాహనాల ద్వారా ఇచ్చి ఇంటికాడ వచ్చి హారన్ కొట్టినప్పుడు లేకపోతే లాక్ చేసుకుని వెళ్ళిపోతే ఆ బియ్యం ఇచ్చేవాళ్ళు కాదు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. 1వ తారీఖు నుంచి 5వ తేదీ వరకు ఎక్కడున్నా కూడా వేసుకునే విధంగా, ఏ స్టోర్ ఉన్నా కూడా ఆ స్టోర్లో వేసుకునే విధంగా కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా బ్లాక్ మార్కెట్ అనేది అరికట్టేదానికి ఇది ఒక మార్గం. దీన్ని ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కానీ అవకతవకలు లేకుండా మేము చేస్తున్నాం. అధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, మీలో మాకు తెలియకుండా ఏదైనా జరిగితే కూడా మీరు మా దృష్టికి వస్తే మేము దానికి తగిన రీతిలో అధికారుల ద్వారా కూడా తగిన చర్యలు తీసుకుంటామని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటాం. అంటే మీరు చూసుంటారు, గతంలో వాహనాలలో ఎలక్షన్ అప్పుడు తిరుమల లడ్లు పంపిణీ కానీ, గతంలో వాహనాల్లో వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి సామాగ్రి కానీ, లేదా గతంలో ఆ వాహనాల్లో స్మగ్లింగ్ కానీ ఏ విధంగా జరిగింది మీరు చూసుంటారు. ఆ విధంగా ఈరోజు జరగట్లా. గతంలో కొన్ని సంవత్సరాల పాటు ఉన్నటువంటి వ్యవస్థను తిరిగి అదే విధంగా పెట్టడం జరిగింది. ఎందుకంటే వాహనదారుడు వచ్చి ఇక్కడ స్టోర్లో వచ్చి హార్న్ కొట్టి వేసుకున్నట్లు ఆ రోజు లేదంటే నెక్స్ట్ టైం ఉండదు. ఈరోజు ఆ పరిస్థితిలా స్టోర్ ఓపెన్లో ఉంటుంది. ఈరోజు కాబట్టి మరుసటి రోజు వేసుకోవచ్చు, మరుసటి రోజు వేసుకోవచ్చు. అందువల్ల ఇది కరెక్ట్ అయిన మార్గం అని ప్రతి ఒక్క ప్రజల అభిప్రాయం ప్రకారం 100 మంది ఉంటే 100 మందిలో 99% అభిప్రాయం ప్రకారం ఈరోజు చేయటం జరుగుతుంది. చాలా హ్యాపీ. ఇప్పుడు ఇచ్చాను కదా, మీరే చూశారు కదా, వాళ్ళ ఇంటికి ఎత్తుకుని ఇస్తుంటే వాళ్ళు హ్యాపీ. మాకు చాలు, ఈ విధంగా మాకు వస్తే చాలు అని చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వికలాంగులకు ఇస్తూ ఉన్నాం. వికలాంగులకు ఇచ్చేదాన్ని వాళ్ళు ఇంకా హ్యాపీ అవుతున్నారు. ఏ విధంగా అయితే 1వ తారీఖు మేము పెన్షన్ ఇస్తూ ఉన్నామో అదేవిధంగా ఇది కూడా అదే వ్యవస్థ. గతంలో చెప్పారు వాలంటీర్ వ్యవస్థ లేదంటే ఎక్కడిస్తారు పెన్షన్ అని. 1వ తారీఖు సెలవు అంటే 31వ తారీఖు ఇస్తూ ఉన్నాం. స్థానికంగా ఉన్న అధికారులు కానీ, సచివాలయం సిబ్బంది కానీ, స్థానిక అధికారులు అందరూ ఉండి, అధికారులతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా ఇస్తాను. అదేవిధంగా ఇది కూడా వ్యవస్థ అన్నీ అదేవిధంగా జరుగుతుందండి. ఇది ప్రజా పరిపాలన వ్యవస్థ. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి మోనోపొలి కాదు, ప్రజా పరిపాలన వ్యవస్థ. కొత్త రేషన్ కార్డులు చెప్పారు కదా, 71,000 రేషన్ కార్డులు ఇస్తున్నారు. పెన్షన్లు వస్తూ ఉన్నాయి. ఈ నెల నుంచి మీకు ఈ నెల లాస్ట్ లోపల తల్లికి వందనం పథకం ఇస్తూ ఉన్నాం. వచ్చే నెల మహిళా సోదరుల ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇస్తాను. అంటే చెప్పిన పథకాలన్నీ కూడా మేము చేస్తూ ఉన్నామండి. గతంలో లాగా చెప్పిన పథకాలు క్లోజ్ చేయలేదు. చెప్పిన సూపర్ 6 పథకాలన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. అంటే ఒకటండి, మీరు చూస్తుంటారు, చెప్పిన మాట ప్రకారం మొదటి సంతకం ఏం పెట్టారు, పెన్షన్లు పెంచాం. 2వ సంతకం డిఎస్సి ఇచ్చాం. 3వ సంతకం ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉందో హౌసింగ్ దానిపైన చేశారు. ఇప్పుడు అన్ని తల్లి వందనం ఇస్తా ఉన్నాం. గ్యాస్ ఇస్తా ఉన్నాం, గ్యాస్ ఇచ్చాం. ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తా ఉన్నాం. ఇప్పుడు ఆ 3 సిలిండర్ డబ్బు కూడా వాళ్ళ అకౌంట్కి వచ్చే విధంగా ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు తొందరలో. దానిపైన కూడా అకౌంట్ నెంబర్లు వచ్చింది కాబట్టి ఇప్పుడు 3 సిలిండర్ సంవత్సరానికి ఒకసారి కలిపి ఇచ్చేసేట్లా, లేదా ఏ సిలిండర్గా ముందు ఇచ్చేది కూడా ప్రాబ్లం చేసుకోవడం, అది కూడా ప్లీజ్. అంటే చెప్పిన పథకాలన్నీ వచ్చేసింది కదా. ఇంక ఇవ్వాల్సిన తల్లికి వందనం, ఆర్టీసీ బస్సు ఫ్రీ, రేషన్ కార్డులు, పెన్షన్ అన్న రేషన్ కార్డు పెన్షన్ ఇవన్నీ ఈ నెలకు క్లియర్ అయిపోతాయండి. మేము కాలర్ ఎగరేసి చెప్పగలుగుతామండి. కూటమి ప్రభుత్వం చెప్పిన దాంట్లో 100 చెప్పితే 90% ఈ సంవత్సరంలో చేస్తున్నాం. నేను ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో నేనే మీకు చూపిస్తా. నేను ప్రమాణ స్వీకారం చేసింది 21వ తారీఖు. 21వ తేదీ నేనేమేమి చేశాను మీకు ఆ రోజు చూపిస్తాను. వాట్సాప్ సేవలు బాగుందండి. వాట్సాప్ సేవలు బాగుంది. కొన్ని చోట్ల టవర్స్ లేని చోట కొంచెం చిన్న ప్రాబ్లం ఉంది. అన్నిటిని ఇప్పుడు ఇప్పుడు మొన్న కలెక్టర్ గారి దృష్టికి కూడా మన చంద్రగిరి నియోజకవర్గంలో కొన్ని మారుమూల ప్రాంతాలు రావట్లేదని చెప్తే ఆల్రెడీ దానిపైన కూడా త్రూఅవుట్ సెంట్రల్ గవర్నమెంట్తో పాటు స్టేట్ గవర్నమెంట్ కూడా ఎక్కడెక్కడ టవర్ లొకేషన్ లేదు వాళ్ళందరికీ కూడా వచ్చేటట్లు పెట్టమన్నారు. మన చంద్రగిరి నియోజకవర్గంలో అదేవిధంగా 11 గ్రామాలు ఐడెంటిఫై చేసాం. ఆ అంటే ఇట్లా ఎర్రవారిపాలెం మండలం కానీ, చిన్నగొట్టిగల్లు కానీ, ఇక్కడ పాకాల మండలం కానీ, చంద్రగిరి మండలం కానీ, రూరల్ ప్రాబ్లం లేదు, ఆర్సీపురం మండలం కానీ, ఈ 5 మండలాల్లో ఐడెంటిఫై చేసాం. 5 మండలాల్లో కూడా తొందరలో ఒక నెల 2 నెలల అవి కూడా టవర్స్ లొకేషన్ పెట్టి క్లియర్ చేస్తాం. అంటే అన్నీ 1 బై 1 స్టెప్ అవుతుంది. ప్రభుత్వం మీకు తెలుసు కదా, వాళ్ళు పథకాలు ఇస్తూ కార్డులు మార్పు చెందాలి, దానికి కొన్ని కోట్లు కావాలి. అందువల్ల అన్నీ కూడా చేంజ్ అవుతుంది. ఫస్ట్
స్మార్ట్ కార్డులు వస్తాయి. మీకు గతంలో చూసుంటారు. ఈ కార్డు తీసి స్మార్ట్ కార్డు మనం ఏదైతే ఏటీఎం కార్డు లాగా ఇట్లా పెట్టుకుంటే అట్లా స్మార్ట్ కార్డు వచ్చేస్తుంది. అన్నీ అవుతుందండి. ముఖ్యంగా మీరు సూపర్ 6 పథకాలు చెప్పాం మీకు గతంలో. మన పాస్బుక్ పైన ఆయన ముద్ర ఉండేది, అది క్యాన్సిల్ చేసాం. ల్యాండ్ టైటిల్ యాక్టే క్యాన్సిల్ చేసాం. సూపర్ 6లో పథకం చెప్పినన్నీ కూడా జరుగుతూ ఉంది కదా. ఇంక దీని గురించి వాళ్ళు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు తప్పించి ఇంక వేరేం లేదు. వాళ్ళు ఏదో 4వ తేదీ అన్నారు, దాని గురించి కూడా మేము మళ్ళీ ఆ ప్రెస్ మీట్ మళ్ళీ సపరేట్గా పెడతాం. దాన్ని For latest updates on India Pakistan, download our TV Live app.